తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు మీడియాకు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి నేను మీ అందరితోటి కోఆర్డినేట్ చేయడం ఇదే మొదటిసారి. మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎలక్షన్ల ముందు మీ అందరూ కూడా రోజు ఇక్కడ ఏఐసిసి నుంచి కొంతమంది పర్యవేక్షకులు వచ్చి రోజు 2-3 ప్రెస్ మీట్లు పెడితే మీరు కవర్ చేసి మీ ప్రింట్ మరి ఎలక్ట్రానిక్ సంస్థల ద్వారా ప్రేక్షకులకు కాంగ్రెస్ పార్టీ 30 దినాలు 30 ప్రశ్నలు ప్రతిరోజు 9.5 ఏళ్ల బీఆర్ఎస్ వైఫల్యాలను తెలంగాణ ప్రజలకు మీ ఛానల్స్ ద్వారా మీ పేపర్ల ద్వారా తెలియజేసి ప్రజలను చైతన్యవంతులు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 2, మా కాంగ్రెస్ కార్యకర్తలు అనుబంధ సంఘాలు అందరూ కూడా ఈ 6 గ్యారెంటీలు ఏదైతుందో సోనియా గాంధీ గారు తుక్కుగూడలో తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన 6 గ్యారెంటీలను డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో సక్సెస్ఫుల్గా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గ్యారెంటీలు ఇస్తుంది గెలిస్తే అని చెప్పినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ గ్రామ స్థాయి, బూత్ స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలిసి ఈరోజు 5వ రోజు ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారమైన నిమిషం నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి రోజుకు 18 గంటలు పనిచేస్తారు. వీలైనంత వరకు మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి భట్టి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా, శ్రీధర్ బాబు గారైనా, సీతక్క గారైనా, మిగతా వాళ్ళందరూ కూడా మీరు చూస్తున్నారు. వారి శాఖలలో కూడా రోజు ఆ శాఖకు సంబంధించిన వాళ్ళను పిలిచి పరిస్థితులు ఏందో తెలుసుకుంటూ ఈరోజు కూడా న్యూస్ పేపర్ చూసినట్టయితే వాళ్ళందరూ కూడా క్రిస్టల్ క్లియర్ తెలంగాణ ప్రజలకు కనపడుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులకు కూడా మీ ద్వారా ఈరోజు చెప్పేది ఏంటంటే వచ్చి 5 రోజులైంది. మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా రాత్రి పగలు ఫస్ట్ 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ఏం జరిగింది అనే దాని మీద తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికి తెలుసు, మీ అందరూ కూడా సమయం కోరుకుంటారు ముఖ్యమంత్రి గారిది, మంత్రులై. మీ అందరికీ కూడా ఫస్ట్ మన కార్యకర్తలము, నాయకులం అందరం కలిసే ముందు 6 గ్యారెంటీలు ఏదైతే సోనియా గాంధీ గారు తుక్కుగూడ సభలో ప్రజలకు వాగ్దానం చేసిరో ఆ గ్యారెంటీలను అమలు చేయాలి అన్నటువంటి పట్టుదల తోటి సమయం తక్కువ ఉండడం వల్ల చాలా మందిని కలవకపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు, మంత్రులు. అతి త్వరలో సెక్రటేరియట్లో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేసిన తర్వాత వాస్తవాలు ఏందని తెలుసుకొని ప్రజలకు ఎట్లా మంచి చేయాలన్న ఆలోచనకు రానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు మీ అందరికీ కూడా ఒకసారి సీఎం గారు క్యాంప్ ఆఫీస్కి షిఫ్ట్ అయినాక మీ అందరినీ కలవడం జరుగుతుంది. కొంచెం సమన్వయం పాటించాలని కూడా మీ మీడియా సంస్థల ద్వారా మా కార్యకర్తలకు, ముఖ్యంగా గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో అందరూ కూడా ప్రభుత్వంలోకి వచ్చినవన్న ఆనందం, మాకు సమయం ఇస్తే ఈ ప్రభుత్వంలో మేము భాగస్వాములు కావాలని ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాం. ఇదొక ప్రక్రియ అయితే మీరు ఆల్రెడీ చూసిర్రు. వచ్చిన ఈ 4-5 రోజులనే 2 పథకాలు, ఒకటి ఆరోగ్యశ్రీ, 2 ఫ్రీ బస్ మహిళలకు కూడా అసెంబ్లీలోనే ఈ కార్యక్రమాలను ప్రారంభం చేయడం జరిగింది నిమ్స్ హాస్పిటల్లో, అసెంబ్లీలో. మిగతా పథకాలు విద్యుత్కి సంబంధించిన 200 యూనిట్ల కరెంటు కానీ ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి విద్యుత్ సంస్థలతోటి మీరందరూ పేపర్లలో కూడా చదివి ఉంటారు. 85,000 కోట్ల పైచిలకు అప్పు విద్యుత్ సంస్థలు ఉంది. నిన్న కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ పోయినప్పుడు అక్కడ కూడా 53,000 కోట్ల అప్పు ఉంది. పదే బీఆర్ఎస్ వాళ్ళు మా అంత బ్రహ్మాండంగా ప్రజాపాలన అందియలేదని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు కూడా ఒక ట్వీట్ చేసిండు పొద్దున. 10 ఏళ్ళు బ్రహ్మాండంగా చేసిన
హైదరాబాద్ నగరాన్ని ఎంతో డెవలప్ చేసినా రానున్న రోజులల్లో మరి తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారు అనే క్వశ్చన్ మార్క్ ఆయన పెట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, మేము వచ్చి 5 దినాలైంది, మీరు 9.5 ఏళ్ళు పరిపాలించారు. మీ 9.5 ఏళ్ళ పరిపాలనలో ప్రజలు నిజంగానే మీ మెరుగైన పాలన ఉంది అనుకుంటే మీకు 3వసారి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు. మిమ్మల్ని ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైదొలిగించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మమ్మల్ని మీకు ఇందాకనే చెప్పిన మా ముఖ్యమంత్రి గారు మంత్రులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు లాస్ట్ 5 దినాలుగా. మీరు చేసినటువంటి అవకతవకలు, మీరు చేసినటువంటి అప్పులు, మీరు చేసినటువంటి పరిస్థితిని ఫస్ట్ మేము ఒక అవగాహనకు రావాల్సుకొని ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత మేము ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చే కూడా ప్రయత్నం కూడా చేయాలని ఆసక్తితో పనిచేస్తున్నాం. మీరు సమన్వయం పాటించాలి ప్రతిపక్షాలు. నిన్నెవరో బీజేపీ నాయకుడు రాజాసింగ్, బీఆర్ఎస్ నాయకులు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వరరెడ్డి ఈ ప్రభుత్వం నిలబడదే అంటారు. అప్పుడే మన ప్రజలు చూస్తున్నారు మనం ఏం మాట్లాడుతున్నామో. మీరు కట్టిన ప్రగతి భవన్ కంచెలు తీసేసి ఈరోజు ప్రజలకు ప్రజా దర్బార్ పెట్టి ప్రజల వినతి పత్రాలు తీసుకునే పరిస్థితి 5 రోజులలో చేసిరు. గతంలో 10 ఏళ్లుగా ప్రగతి భవన్ లోపల ఎట్లుంటుందో తెలియని పరిస్థితి ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా సెక్రటేరియట్ కంటే ప్రజలు తండోపతండాలుగా సెక్రటేరియట్ లోపలికి వచ్చిరు. ఆ బంగ్లాను ఫస్ట్ టైం చూసిరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలకు అసలు మనం ఫస్ట్ ఎక్కడి నుంచి పనిచేస్తున్నాము, మీ అవసరాల కోసం కట్టినటువంటి సెక్రటేరియట్, మీ అవసరాల కోసం కట్టినటువంటి ప్రగతి భవన్ని గేట్లు తెరిచి ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. 9.5 ఏళ్లుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి పరిపాలన అందిస్తుండో, వాళ్ళు మంత్రులు ఎక్కడి నుంచి పరిపాలన అందిస్తున్నారో కూడా తెలియని పరిస్థితిని 5 రోజులలో తెలంగాణ ప్రజలకు సెక్రటేరియట్ అనే ఒక బిల్డింగ్ ఎక్కడైతే కట్టిరో కొత్త సెక్రటరీ, అక్కడి నుంచే పరిపాలన అందుతుందని చెప్పి మా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎన్బి, మిగతా మంత్రులు కూడా రోజు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతో చర్చ చేస్తారు ప్రజల సంక్షేమం కోసం. నేను ఒకటే ఈరోజు తెలియజేస్తున్నా, మనం ప్రభుత్వాలను ఎంత తొందరగా మీరు 5 రోజులు కూడా ఓపిక పట్టకపోతే 9.5 ఏళ్ల నుంచి మేము ప్రతిపక్షం నుండి ప్రజా సమస్యలపై ఎలా పోరాటం చేసిరో మీరు అర్థం చేసుకోవాలి. 5 రోజులలోనే మీకు ఓపిక నశించిపోయింది. 5 రోజులలోనే ప్రభుత్వాన్ని కూలగొట్టాలా, ప్రభుత్వం కూలిపోద్దని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా రాజాసింగ్ గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, కడియం శ్రీహరి గారు మాట్లాడేది చూస్తే విడ్డూరంగా ఉంది. రెండోది, మేం క్యాబినెట్ ప్రక్షాళన చేస్తే ఎవరన్నా సీనియర్లకు క్యాబినెట్ లో హోదా కలని పరిస్థితి ఉంటే వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఏదో ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. 2014, 2018లో మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద పోరాటం జరగొద్దు, ప్రజా సమస్యల గురించి చర్చలు జరగొద్దు అన్న ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్నటువంటి స్టేటస్ను కూడా మీరు 12 మంది ఎమ్మెల్యేలను పౌచింగ్ చేసి తీసుకెళ్లి మా ప్రతిపక్షాన్ని నుంచి కూలదోసిర్రు. ఇంకా మీరు ఈరోజు రూలింగ్లో ఉన్న మమ్మల్ని అంటే 5 రోజులు కాకముందే అసలు రూలింగ్లోకి వెళ్ళి ఎట్లా బయటికి పంపించాలి, మేము అడిగే లెక్కలు ఎందుకు తెలియకుండా చేయాలి ప్రజలకు అన్న ఉద్దేశంతో మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు, సెంట్రల్లో ఉన్న బీజేపీ బీఆర్ఎస్ కి మద్దతు పలుకుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఇకపోతే ఈ 10 ఏళ్లలో ఎంత డెవలప్మెంట్ జరిగిందో మీరు చెప్తుర్రు. మేం రానున్న వారం 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో ఒక శ్వేతపత్రం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి 9.5 ఏళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, ప్రజా సంక్షేమ పథకాల మీద ఎంత పెట్టింది, ప్రాజెక్టుల మీద ఎంత పెట్టింది, జీతాల మీద ఎంత పెట్టింది, అసలు 5.5 లక్షల కోట్లు అప్పెందుకైంది అనే దాని మీద తెలంగాణ ప్రజలకు తేటతెల్లం చేసే ప్రయత్నం చేస్తాము. చేయడమే కాదు, రానున్న రోజులల్లో మనకున్న పరిస్థితులను అధిగమించి మనము రెవెన్యూ ఎట్లా జనరేట్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో కూడా ముందుకు పోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక ఆలోచనతోటి
ఈ 5 రోజుల పాలనలోనే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నడిపించాలన్న ఒక ప్రయత్నాన్ని ఆయన అహర్నిశలు కష్టపడి చేస్తున్నట్టుగా మీరు గమనిస్తుర్రు, రాస్తుర్రు, చూస్తుర్రు. నిన్నటికి నిన్న మీకు ఒక పేపర్ చూపిస్తా ఇప్పుడే. ఈ కార్నింగ్ అనే సంస్థ ఈ నమస్తే తెలంగాణ పేపర్ ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకంటే పేపరే చూపించిన కాబట్టి, గుడ్ బై అని పెట్టిరు. అంటే 5 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ కంపెనీ ఇక్కడ పెట్టుబడులను తమిళనాడుకు మార్చినాయని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఈ పేపర్. మహానుభావులు తెలంగాణ ప్రజలకు సూచిర్రా 5 రోజులలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది, పెట్టుబడులు పెట్టే సంస్థలు వెళ్ళిపోతున్నాయి. అంతకుముందే అంటే ఒక్కరోజు ముందు ఈ మన ఇంగ్లీష్ పేపర్ ఇది ఎకనామిక్ టైమ్స్, దీంట్లో క్లియర్గా రాసిర్రు ఏంటంటే 3 నెలల క్రితమే ఈ సంస్థ తమిళనాడులో చర్చలు జరిపింది. అక్కడున్న పరిస్థితులు, ఇకోసిస్టము, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తయారు చేయడానికి ఉన్నటువంటి వాతావరణం, ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ సంస్థ అక్కడికి చర్చలు చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ దీన్ని వాళ్ళు క్లియర్గా రాసిర్రు ఆ సంస్థ ఎందుకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది అనే దాని మీద. కానీ తెలంగాణ ప్రజలకు వీళ్ళు ఒకే ఒక అంశాన్ని వాళ్ళ మైండ్లో ఏదో బీజం నాటాలని 5 రోజుల పాలన కాకముందే ఇలాంటి పత్రికా ప్రకటనలు చేసి ప్రజల్ని తప్పుదో పట్టియొద్దని ముఖ్యంగా కోరుకుంటున్నాను. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను ఆఖరిగా, 9.5 ఏళ్ల పాలన మీరు చేసిర్రు, ప్రతిపక్షాలను మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేసిర్రు. మేము ఈరోజు మీ అందరికీ తెలిసిందే, మాకు ఒక మంచి అపోజిషన్ ఉండాలని కోరుకునే పార్టీ మాది. అసెంబ్లీలో మేం చేసే తప్పుల్ని ఎండగట్టి ప్రజలకు ఒకవేళ నష్టం జరిగే పరిస్థితి ఉంటే మేము ప్రతిపక్ష పార్టీలను ప్రోత్సహించాం. ఎందుకంటే మేమేమైనా తెలిసో తెలియకో తప్పులు చేసినప్పుడు ఏలెత్తి చూపించాల్సిన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలకు మంచి జరుగుద్దని ఆలోచిస్తున్నాం. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అసలు ప్రతిపక్షమే లేకుండా వాళ్ళు ఏం చేసినా తెలియకపోవడానికే ఈరోజు మనం చదువుతున్నటువంటి న్యూస్. ఇన్ని వేల కోట్ల అప్పులైనాయి, దేనికి ఖర్చు పెట్టిరో కూడా అడిగే ప్రతిపక్షం లేకుండా చేసిర్రు. అదే ప్రతిపక్షం ఆ రోజు సరి అయిన స్థానంలో ఉండుంటే ఈరోజు మనము దొంగలు పడ్డాక మనం ఇప్పుడు ఎంక్వైరీలు చేయాలి, దొంగతనం కాకుండానే ప్రయత్నం చేసేటోళ్ళు ప్రతిపక్షం ఉండుంటే. మేము అట్లా కాదు, మేము డెఫినెట్గా ప్రతిపక్ష స్థానాన్ని గౌరవిస్తాం. ప్రజల సమస్యలపై పోరాటం చేయడాన్ని తెలంగాణ ప్రజల ముందే జరగాలని కోరుకుంటాం. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నా, అటు బీజేపీకైనా బీఆర్ఎస్కైనా సమన్వయం పాటించండి, మాకు సహకరించండి. అధికారులు కూడా పిలిస్తే సెక్రటేరియట్కి వచ్చి జరిగినటువంటి విషయాలను తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎటు పోయినాయని తెలియాల్సిన పరిస్థితి ఇటు ఐఏఎస్ అధికారులు కానీ, సెక్రటేరియట్లో పనిచేసిన వాళ్ళు కానీ, మంత్రులు కానీ, గతంలో ఉన్న మినిస్టర్లు కానీ ఎవరైనా సహకరించాలి. నేనేమంటున్నా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న కేసే పెట్టాం కదా. మేము నార్మల్గా ఇదే వేదిక మీదకి వెళ్ళి మా 3 అధికార ప్రతినిధులు పోయి పోలీస్ కేసు పెట్టాం. వాళ్ళు పోలీస్ ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా ఎవరెవరితో ఎవరు మాట్లాడి, ఫోన్లు అయితే ఉంటాయి కదా ఎంక్వైరీ అని. హామీలు ఇచ్చింది తెలంగాణ ప్రజల కష్టాలు చూసి, అంచనాలు వేసుకునేది వీళ్ళు చేసిన అప్పులు చూసినాక. ఎందుకంటే మేము అప్పుడు గవర్నమెంట్లో లేము, ప్రతిపక్షాన్ని కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది. నిజంగానే వీళ్ళు అసెంబ్లీలో ఆ రోజు 25 మంది 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున 12 మందిని తీసుకోవాల్సిన అవసరం లేకుండే. ఎందుకంటే 60 ఎమ్మెల్యేలు దాటిన తర్వాత ప్రభుత్వం సురక్షితం. వాళ్ళకి 60 పైచీలకి ఎంతో పైకున్న నెంబర్లు ఉన్నాక కూడా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుపోయినప్పుడే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏం చేసినా ఎవరు అడగొద్దు అనేది. ఈ రోజు మేము వచ్చి 5 రోజులు అధికారం అయినాక మీరు చూస్తున్నారు తెలంగాణలో సెక్రటేరియట్లో ఇలా పాలన అందించుడే కాదు, అసలు ఏం జరిగిందనే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. డెఫినెట్గా మేము ఇచ్చిన పథకాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి 2 పథకాలు అమల్లోకి తీసుకొచ్చినాం. రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, ఇంకేది ఉన్నా కానీ చేస్తాం. 500 రూపాయల సిలిండర్. కానీ దానికంటే ముందు వాస్తవ పరిస్థితులు మేము ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ కూర్చున్నాకనే కదా ఇవాళ అందరిని పిలిచి అడిగినప్పుడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కొంతమంది ఆఫీసర్లు వచ్చే పరిస్థితి కూడా లేదు కదా సెక్రటేరియట్కి సమాధానం ఇవ్వడానికి.
సో డెఫినెట్గా ఈరోజు మన కుటుంబం, మన పెద్దలు, మన ఇంటికి పెద్ద అయినటువంటి వ్యక్తి వ్యసనాలకు గురై మన ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినాక ఇంటికి పెద్ద కొడుకుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ కుటుంబాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తుర్రు. ఈ కుటుంబంలో ఉన్న అవసరాలు, ఈ కుటుంబానికి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా సమకూర్చే ప్రయత్నం చేస్తారని నమ్మకం మాకుంది. నేనేం చెప్తున్నా అండి, ఇవన్నీ 5 days అయింది. మనకు 1 month కానీ 2 months కానీ గ్యాప్ ఇస్తే, ఎందుకంటే 9.5 ఏళ్ల పాలనల బీఆర్ఎస్ మనం డిబేట్ చేసుకొని కూడా 2014 మేనిఫెస్టో 2018 మేనిఫెస్టో తీద్దాం. ఆ మేనిఫెస్టోలో ఎన్నిటికీ వాళ్ళు ప్రజలకు ఎన్ని చెప్పిర్రు, ఎన్ని చేసిర్రు. సింగిల్ గా మనం ఈరోజు గెలవడానికి కారణం ఏంది? డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఇయ్యలేదనే కదా, దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యలేదనే కదా. మరి కేటీఆర్ గారు ఇవన్నీ మర్చిపోయి 5 రోజులు కాకముందే ఆయన 9.5 ఏళ్లలో 2014లో గెలిచినప్పుడు చెప్పింది చేయలేదు, 2018లో గెలిచింది చెప్పినప్పుడు చేయలేదు. వాళ్ళ నాయన ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని 18 చెప్తే మొన్న ఎన్నికల ముందు వచ్చి చెప్పిండు. మరి మేము చెప్పిన 6 పథకాలే జరగడానికి వీల్లేని పరిస్థితి, మన ఆర్థిక పరిస్థితి ఉంటే మరి కేసీఆర్ గారు వారం రోజుల తర్వాత సోనియా గాంధీ గారు పోయినాక వచ్చి మరి ఈ పథకాలలో ఆయన కూడా కొద్దిగా పెంచి ఇంకా గొప్పగా చేయాలని ప్రయత్నం ఎందుకు చేసిండు? ఓట్ల కోసమే కదా. మేము ఓట్ల కోసం చేయలే. మేము పక్క రాష్ట్రంలో 5 పథకాలు ఇచ్చినప్పుడు ఆలోచించే ఇచ్చినాం, ఇక్కడ కూడా ఇచ్చేటప్పుడు ఆలోచించే ఇచ్చినాం. హిమాచల్ ప్రదేశ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి చర్చ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కాదని చెప్పి ఇవాళ నడుస్తుందా లేదా అక్కడ? కాకపోతే మన పరిస్థితులన్నింటినీ చూసుకొని, ఎందుకంటే మాది కమిషన్ సర్కార్ కాదు, 30% 40% కమిషన్ తింటే పైసలన్నీ ఇట్లనే అప్పులపాలవుతాం. ఆ కమిషన్లు తినకుండా ప్రజలకు సంక్షోభం కోసం ఖర్చు పెట్టుంటే ఇలా నిజంగానే 9.5 ఏళ్ల పాలనలా నాకు తెలిసి, అంటే ఇంకా అంచనాలకు రాలేదు, ఫిగర్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. 9 బడ్జెట్ సెషన్స్ యావరేజ్ గా 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఖర్చు పెట్టారు, 5.5 కోట్లు అప్పయింది. అంటే 23 లక్షల కోట్లు తెలంగాణలో ఖర్చు పెట్టడం జరిగింది అందాదా. నేను ఫిగర్స్ అనేది మీకు 4 రోజులలో వస్తాయి. అసలు దేనికి ఎంత పెట్టారు, కక్కిస్తామా ఏం చేస్తామా అనేది ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు? మీరు కూడా చారి గారు మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారు లెక్క మీరు 5 రోజులలోనే కక్కియాలనా, వంగబెట్టాలనా, నిలబెట్టాలనా అనేది మా ఎమ్మెల్యే నేను ఒకటే చెప్తున్నా. వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళకి అలవాట్ల పొరపాటు. వాళ్ళు ఇంకా కూడా నాకు తెలిసి రోజు పొద్దున్న లేచి అధికారమే ఉన్నట్టు ఫీల్ అవుతున్నట్టు నాకు తెలిసి. సడన్ గా పొద్దున 10-11 కానీ తెలుస్తలేదు వాళ్ళకు. పేపర్లు గీపర్లు చదివిన ఇదే మన ఫోటోలు కనపడతలేవని. అంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో నుంచి బయటికి పోయినాక ఇంకా అధికారంలోనే ఉన్నామనుకొని వాళ్ళ మధ్యాహ్నం కల్లా కోలుకొని ట్వీట్లు. నేను చెప్పినా కదా మహానుభావుల పేర్లు, కడియం శ్రీహరి గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు. అరే మేమెంత, మీరు ఒకటి చూడండి, మేము ప్రతిపక్షాలకు విలువనిస్తాము. ఇవాళ కేసీఆర్ గారు ప్రమాదవశాత్తు హాస్పిటల్లో పడితే రేవంత్ రెడ్డి గారు పోయి పరామర్శించి వచ్చిర్రు. మేము ఒక హెల్తీ గవర్నెన్స్ నడపాలనుకుంటున్నాము. ప్రతిపక్షాలనైనా ప్రతిపక్ష నాయకులకైనా మర్యాదగా ఉండాలి. వాళ్ళతోటి కూడా మేము ఏమంటున్నాం, తొందరగా కోలుకొని మీరు అసెంబ్లీకి వస్తే మాకు చేదోడు వాదోడుకుంటారు, మాకు సరైన సలహాలు ఇచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పిర్రు. అంటే ఇంతకంటే పాజిటివ్లు ఏమైనా మాట్లాడతామా చెప్పండి? అసలు మీరు ప్రతిపక్షాలు ఎవరు రావద్దని చెప్పేటోళ్ళు వాళ్ళు. అసలు ఉన్న 5-6 ఎమ్మెల్యేలను కూడా ఏమన్నా క్లోజ్ చేస్తే అసలు అసెంబ్లీలో 119కి 119 మా వాళ్ళు సలహాలు అనలేదు. మనం ఏమన్నామంటే మీరు పెద్దలు మీరు అపోజిషన్లు ఉన్నారు, సరే వాళ్ళు మమ్మల్ని ఉంచితే మేము ఆ రోజు అదే పని చేద్దాం. నేను ఇందాకనే చెప్పిన, తెలంగాణ ప్రజలు నష్టపోయింది కేవలం ఈరోజు ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ పాత్ర పోషించకపోవడమే తెలంగాణలో నష్టం జరిగింది. ఇన్ని లక్షల కోట్ల అప్పుకు ఈరోజు ఇన్నేళ్ల తర్వాత దాన్ని లెక్కలు అడగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ రోజు ఎన్ని జీవోలు పాస్ చేసినా ఏం చేసినా అడిగేటోడు చూసేటోడు దిక్కులేడని అడ్డగోలుగా దోసుకొని పోయారు కదా. మేము తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మేమేమన్నా మాకు అత్యాశ లేదండి. 60 వస్తే గవర్నమెంట్ ఫామ్ అయింది. మాకు దేవుని దయ వల్ల 64 వచ్చినాయి, ఇంకా 4 ఎక్కువే ఉన్నాయి. ఇంకా మాకు వేరే వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లేట్ మీల్స్ ఉంటే 10 మంది తింటారా ఏంది? ఆ తప్పు మేము చేయం. అట్లా చేసిరు కాబట్టి ఈరోజు ప్రజలు వాళ్ళని తరిమి కొట్టిర్రు. ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ మీద సంతోషంగా లేడు. మేము ఉన్న ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళకు మర్యాద ఇస్తాం, వాళ్ళు కూడా మాకు లాయల్గా ఉంటారు పార్టీకి. మేము వాళ్లకు పరిపాలన విధానంలో వాళ్ళ గుర్తింపు వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. డెఫినెట్గా ఉచిత బస్సు అనే దాని మీద మీకు ఆల్రెడీ సజ్జనార్ గారు కూడా చెప్పారు. కొన్ని రూట్లలో బస్సులు లేవు, వీటి కోసం కొత్త రూట్లు కొత్త బస్సులను కూడా కొనుగోలు జరుగుతుంది. ఎందుకంటే జరిగిన 5 రోజులలోనే మనం 5 నెలలు అయితే కానీ మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ మహానుభావుడు ఎవరన్నారో మాకు తెలుసు. ఆ మహానుభావుని పేరు ఎందుకు మళ్ళా? ఎందుకంటే ఇదే గాంధీ భవన్ లో తెలంగాణ ఇచ్చినప్పుడు మొట్టమొదటి పిసిసి ప్రెసిడెంట్ అక్కడ కూడా మేము ఇంకా ఆయనకు చాలా గౌరవమైన స్థానం ఇక్కడ పెట్టినాం.
సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే 2014లో పొన్నాల లక్ష్మయ్య గారు మొట్టమొదటి పిసిసి ప్రెసిడెంట్. అప్పుడు మరి ఆయన ఏం మాట్లాడుకుర్రో అదే మూమెంట్లు ఉండు. మరి ఆయనకు అప్పుడు 10 ఏళ్ళ అధికారం ఈయన ఇచ్చినట్టుండు. ఈయన ఇలా కరెక్ట్ గా పనిచేసి ఉంటే ఆ రోజే ఈ ప్రచారం చేసుకొని ఈ ఇంటింటి ప్రచారం చేసుకొని తెలంగాణ తెచ్చినామని చెప్పుకుంటే అయాలనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళ తర్వాత వచ్చి అధికారంలోకి తీసుకొచ్చే పరిస్థితి లేకుండే. కాబట్టి ఆయన అదే ఫ్రేమ్ నుండు ఆయన అప్పుడు మాట్లాడుకునే అన్ని గుర్తుకొచ్చి ఈయన కూడా అదే మాట్లాడుకుంటున్నా ఫీలింగ్ ఉన్నట్టు. మేము అభద్రతా భావంతో లేము. వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తే మా దగ్గర ఇప్పుడు ఎక్కడో అంటారు ఇప్పుడు ఈ సమస్య చేపలు ఎక్కడో పడతారంటారు కదా, అందులో చేపలు పడుతున్నారు వచ్చాళ్ళు. ఈడ లేవు పట్టణికే ఈడ పట్టణికి ఏం లేవు. పట్టణికే ప్రయత్నం చేస్తే కూడా గాలం నేలకు దాక్తుంది. ఎగ్జైట్ కావట్లేదు. తెలంగాణ ప్రజలకు చెప్తున్నా నేను, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలని చెప్తున్నా. తెలంగాణ ప్రజలు గతంలో కేసీఆర్ పరిపాలన 2 సార్లు అధికారంలోకి తెచ్చిర్రు. వీళ్ళ పిల్లిపిత్తిరి మాటలు నమ్మే వీళ్ళకి అధికారం కడితే ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు అప్పయింది. ఇప్పుడు కూడా ఈ కడపత్రం లాంటి న్యూస్ పేపర్లు పనికిరాని న్యూస్ చెపాయించి జనాలను మైండ్ లో బీజం నాటుతుర్రు, విష బీజాలు. అవి నాటకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నా నేను ఇక్కడి నుంచి. నేను ఇప్పుడే చెప్పినా కదా 64 తర్వాత పైన పెట్టుకొని ఏం చేయాలి అని. అంటే ప్రభుత్వం మాకు 64 సరిపోతుంది కదా మీ అంచనా? అంటే 64 అయితే ప్రభుత్వం స్థిరంగా ఉన్నట్టే కదా. ఫ్రాక్చర్డ్ గవర్నెన్స్ కాదు ఇది, ఫ్రాక్చర్డ్ మ్యాండేట్ కూడా కాదు. పబ్లిక్ క్లియర్ మెజార్టీ ఇచ్చిర్రు. అటువంటి పరిస్థితులు అటువంటి ప్రభావాలు చేసిరు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ ని తరిమి కొట్టిరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇట్లాంటి చిల్లర వేషాలు వేస్తే ఇక ఉన్న ఉనికి కూడా కోల్పోతారు ఇక్కడ తెలంగాణలో. ఆ ప్రయత్నాలు చేయొద్దని విన్నపించుకుంటున్నాం. అరే మా వంతు బాధ్యత మేము చేసినాము, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుర్రని. బట్ నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా యాజ్ ఏ సిస్టమ్ పర్సన్ గా చెప్తున్నా ఇవి చేయకండి అని, అంతే. అది ఎందుకంటే అది చేయడం వల్ల తెలంగాణ ప్రజలు చూస్తుర్రు. వాళ్ళు ఓట్లేసి గెలిపించుకున్నాక నువ్వెవరకు చేస్తే అంటే వాళ్ళు ఓట్లు ఎందుకు వేసిర్రు? నీ పాలన నచ్చలేదనే కదా. నీ పాలన నచ్చలేదని వేస్తే వాళ్ళని మళ్ళీ నువ్వు వాళ్ళ ఓట్ని ధిక్కరించినట్టే కదా. ఎన్ని రోజులు అనుకుంటారు ప్రజలు? ఫస్ట్ వాళ్ళు ఎంత అవినీతి చేసిరో తెలంగాణ ప్రజలకు చెప్తాము, తర్వాత గిడ్జీలు వచ్చినాక అది జనరల్ ఎంక్వైరీ. తెలంగాణ ప్రజలకు కావాల్సింది అసలు 23 లక్షలు 20 లక్షల నుంచి 23 లక్షల కోట్లల్లో ఎంత వాస్తవంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది, దానివల్ల ఎంత ప్రజా సంక్షేమం జరిగింది, ఎంత సొంత ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టిరు అనేది బయటకు వస్తుంది కదా, ఆగదు కదా. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్లోకి వెళ్ళి పైసలు డ్రా చేసినాం అనుకో తెలుస్తుంది కదా లెక్క రేపు. అందుకే ఇప్పుడు అన్ని ప్రక్షాళన చేస్తాం కదా. చట్టం ఎవరి చుట్టం కాదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది.